వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అంతేకాదు, ఈ సంవత్సరానికి చివరి దినాన మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. ఈ 31వ దినాన్న అయినా ఈ సంవత్సరాంతమున ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడారు నాయన. ఈరోజు తండ్రి, ఈ సంవత్సరానికి ముగింపు పలిగేటువంటి దినం ఈరోజు నాయన. నీ పిల్లలముగా నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా అయా నూతనమైనటువంటి ఉద్దేశాలతో, నూతనమైనటువంటి ఆలోచనలతో, నూతనమైన తీర్మానాలతో తండ్రి మీరు మాకు ఇచ్చేటువంటి నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి కృప చూపమని, చదువుకుని లేఖన భాగాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియదేని పిల్లరా, చదువుకున్న లేఖన వచనాలను మరొకసారి చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ప్రియదేని పిల్లరా, ఈ రోజున నీ గురి ఏమై ఉన్నది? నీవు దేని కొరకు పరిగెత్తుచున్నావు? ఈరోజు ఈ సంవత్సరానికి చివరి దినం. ఈ చివరి దినాన్న మరి దేవుడు నిన్ను సంవత్సరం అంతా కాపాడి 364 రోజులు ప్రభు నిన్ను తన రెక్కల నీడలో కాపాడాడు. ఈ 365వ రోజున ప్రభు నిన్ను మరి అడుగుచున్నాడు, నీవు ఎక్కడికి పరిగెత్తుచున్నావు? ఏమి పొందవలనని పరిగెత్తుచున్నావు? బహుమానం ఇచ్చేటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి పరిగెత్తుచున్నావా? ఈ లోకంతో స్నేహం చేస్తూ పరిగెత్తుచున్నావా? నీ పరుగు మరి ఎలాంటిది అని ప్రభు అడుగుతా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, మరి నేను ఇదివరకే రక్షింపబడ్డా, నేను క్రీస్తు బిడ్డగా ఉన్నా, నేను సన్నిధిలోకి వెళ్తాను, మరి సంఘస్థునిగా నేను మరి సంఘంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధుడను, నా ఆధ్యాత్మిక జీవితం మరి చాలా గొప్పగా ఉంది అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. భక్తుడు అంటా ఉన్నాడు, నా ఆధ్యాత్మిక జీవితం ప్రభువులో స్థిరపడలేదు. ప్రభువులో స్థిరపడినప్పుడు నా ఆధ్యాత్మిక జీవితం, నా భవిష్యత్తు దేవుడై ఉన్నప్పుడు నేను నాకు కలిగినటువంటి లేదా గతంలో నా జీవితంలో కలిగినటువంటి జయము అపజయాలను మరి నేను బేరీజు వేసుకున్నాను. నా జీవితంలో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఉపద్రవములను, మరి శ్రమలను, శోధనలను నేను తలంచుకున్నాను. అయితే భక్తుడు ఒకటి చేయమంటున్నాడు, ఏంటి తెలుసా? మన జీవితంలో ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి మరి దేవునికి వ్యతిరేకమైన తలంపులు మనం చేస్తూ ఉంటాం. మరి మన జీవితంలో అనేకమైనటువంటి అపవాది సంబంధమైన కార్యాలకు మనము చోటిచ్చుంటాం. అయితే వాటన్నిటిని విడిచిపెట్టేసి వెనుక ఏదైతే జరిగిందో, అది మంచి అయినా చెడైనా వాటిని విడిచిపెట్టి ముందు దేవుడు మనకు ఉంచాడు ఒక శ్రేష్టమైనటువంటి జీవితం, ఒక శ్రేష్టమైనటువంటి మరి ఆ ఆధిక్యతను మరి మనం పొందుకోవటానికి ఆయన ఒక మంచి దినాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు.
కాబట్టి వెనుక జరిగినటువంటి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి ఈ రోజున లోకానుసారమైన ఆలోచనలతో లోకము ఆనందించినట్లుగా నీవు ఒకవేళ ఆనందించాలని నీవు ప్రణాళిక రచించుకున్నావేమో. ఈరోజు ప్రభువుకు నీవు ఇవ్వకపోతే, ఈరోజు ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తే, ఈరోజు ప్రభు ఆలోచనలకు వ్యతిరేకమైన ఆలోచనలు నీవు చేస్తే, ప్రియ దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. మరి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ బహుమానము నువ్వు పోగొట్టుకున్న దానివి అవుతావు. కాబట్టి ఈ రోజున స్నేహితులు, మరి ఈ రోజున బంధువులు అనేటువంటి వారు, స్నేహితులు అనేటువంటి వారు, మరి సహచరులు, మరి ఉద్యోగులు, ఇట్లా అనేక మంది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి ఈరోజు చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేసుకొని ఈ రోజున లోకము దాని స్నేహముతో మరి కలిసిపోయి ఈ ఒక్కరోజే కదా అని చెప్పి అనేక మంది పాపములోనికి పడిపోయేటువంటి వారు. ఈ ఒక పందెం గెలవడానికి తన శక్తియుక్తులను ఉపయోగించే ఒక వ్యక్తి తీవ్ర ప్రయత్నం ఎలా చేస్తాడో అలాగనే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయాలని దేవుడు మరి ఆ యొక్క అపవాది తంత్రములను విడిపించటానికి నీకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను పాడు చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటే తన శక్తియుక్తులను ఉపయోగించి, తన కుయుక్తులన్నిటిని ఉపయోగించి ఈ రోజున పరిశుద్ధులను సహితం పాడు చేయటానికి వాడు ప్రణాళిక రచించుకుని ఉన్నాడు. దేని పిల్లారా, యవన స్త్రీలారా, ప్రభువు యొక్క మరి శిక్షలను, బోధలను మీరు ఉండండి. ఇదిగో నేను బాప్తిసం పొందుకున్నాను, మరి ఇదివరకే నేను క్రీస్తు బిడ్డగా ఉన్నాను అనుకుంటున్నావా? నిన్నే పాడు చేయటానికి, నిన్ను లోకంలోనికి లాగివేయటానికి నీ స్నేహితుని రూపంలో, మరి నీ బంధువుల రూపంలో, నీ సహచరుల రూపంలో, నీ సహోద్యోగుల రూపంలో నీ పైన దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుని లేఖనాన్ని మనసులో ఉంచుకొని, మరి ఒకవేళ నీ జీవితంలో రక్షింపబడక ముందు నీవు అట్లాంటివి జరిగించేవేమో, నీవు రక్షింపబడిన వ్యక్తిగా నీవు వెనుకున్నటువంటి వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నీవు పరిగెత్తాలి తప్ప ఈ లోకాశలతో నీవు పరిగెడితే నీకు శిక్ష తప్పదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని ఈ సంవత్సరాంతమున ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మరి గుర్తించుకొని ఆ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగేటువంటి బహుమానం పొందవాలని ఈ లోకముతో స్నేహం చేసి తమ జీవితాలను మలినపరుచుకొని అనేక మరి శ్రమల గుండా, శోధనల గుండా ఇదిగో ఈ సంవత్సరం అంతా నీవు గడిపావు. నూతనమైన సంవత్సరంలోనైనా మరి సంతోషము, సమాధానాలతో మీ కుటుంబాన్ని నింపుకోవాలని ఆలోచన కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. నీలో ఉన్న ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి నూతన స్వభావంతో, నూతన ఆలోచనలతో, నూతనమైనటువంటి తీర్మానాలతో మరి నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. ప్రభువు ఆ రీతిగా మీ మనసులను మరి సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. ఈ సంవత్సరానికి చివరి దినాన మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ దినం చూడలేని వారు అనేక మంది ఈ భూమి మీద లేకుండా పోయారు నాయన. అయినప్పటికీ మీ అనంత ప్రేమలో అయ్యా మమ్మల్ని భద్రపరుచుకున్నావు, క్షేమపరిచావు తండ్రి. ఈరోజు నైనా అనేక మంది యవనస్తులు నైనా, పెద్దవారు సహితము, చిన్నవారు మొదలుకొని పెద్దవారు సహితము తమ జీవితాలను నైనా చెడగొట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దినం ఈ రోజున ప్రభు, నీ పిల్లలైన వారు ఎవ్వరూ కూడా నైనా విడిచిపెట్టకుండా ఇదిగో తండ్రి వెనుకున్న వాటి కొరకే, మరి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు
వేగిరపడేటువంటి మనసును అందరికీ అనుగ్రహించమని, క్రీస్తు యేసునందు మీరిచ్చే బహుమానం పొందవలనని, గురి యొద్దకే పరిగెట్టినట్లుగా సహాయం దయచేయమని, ఎవరు ఈ రోజున తొట్టిల్లకుండా, విశ్వాస్యతను మరి చెరిపివేసుకొనకుండా, పరిశుద్ధతను పాడు చేసుకొనకుండా, ఆయన యవ్వన జీవితం చిన్నల మొదలు పెద్దల వరకునైనా ఇదిగో మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజు నీ సన్నిధిలో ఆనందించి, ఇదిగో ఈ సంవత్సరాంతమున సంవత్సర కాలము మీ రెక్కల నీడలో కాచారని, మీరే గొప్ప తండ్రి అని, గొప్ప దేవుడు అని, నీవు కరుణా సంపన్నుడు అని, నిన్ను మహిమపరిచేటువంటి వారిగా నీ పిల్లలందరినీ తయారు చేయమని, ఏ ఒక్కరూనైనా ఈ రోజున లోకంతో కలిసిపోకుండా నైనా మీరు మాకిచ్చిన ఈ సంవత్సరం అంతటిని బట్టి మీకు స్తుతులు చెల్లించేవారిగా వారిని ఆశీర్వదించమని, నైనా ఇదిగో తండ్రి ఈరోజు మేము చే పనులన్నిటి మీద మీకు కన్ను దృష్టి ఉంచండి. ఏ కుటుంబంలో ఏ విధమైన అశాంతి ఉన్నా నైనా ఈ రోజునే వాటిని ఆయన వారి కుటుంబంలో నుంచి విడిపింపచేసి సంతోష సమాధానాలతో నూతన సంవత్సరంలో పరిగెట్టడానికి అడుగు పెట్టాను కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.